1978లో చైనా అంటే ఒక పూర్ కంట్రీ. కెనియా కన్నా కూడా చైనా పూర్ కంట్రీ ఉండేది 1978లో. బట్ ఇప్పుడు చైనా ఎలా మారిందో మీకు ఐడియా ఉందా? ఐడియా ఉండే ఉంటుంది. బికాస్ $19 ట్రిలియన్ ఎకనామీతో అందరు షాక్ అయ్యే విధంలో చైనా ఉంది. ఆ లెవెల్లో గ్రోత్ ఉందన్నమాట ఇప్పుడు చైనాది. ఈ టోటల్ చేంజ్కి అసలు రీజన్ ఏంటంటే ఒకే ఒక్క మనిషి, షియోంగ్ పింగ్. ఎస్, షియోంగ్ పింగ్. ఆయన చెప్పిన ఒకే ఒక్క సింపుల్ మాట, బ్లాక్ క్యాట్ వైట్ క్యాట్ జస్ట్ క్యాచ్ మైస్. అంటే మెథడ్ ఎలా ఉండాలో కాదు, రిజల్ట్ వచ్చేలా ఉంటే చాలు. అసలు షియోంగ్ పింగ్ తీసుకున్న స్మార్ట్ డెసిషన్స్ ఏంటంటే రైతులకి తన పని తానుగా చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వడం, ఫారెన్ కంపెనీస్ కి చైనాలో అలౌ చేయడం, షెంజన్ లాంటి బిజినెస్ జోన్స్ ని సెటప్ చేయడం. సో మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది? 800 మిలియన్ మంది పూర్ లైఫ్ నుంచి బెటర్ లైఫ్ కి వెళ్లారు. చైనా జీడిపి వచ్చేసి 100 టైమ్స్ పెరిగింది. లైఫ్ స్పాన్ వచ్చేసి 11 ఇయర్స్ పెరిగింది. చెప్పాలంటే ఆయన ఫ్యాక్టరీస్ కాదు, ఫ్యూచర్ ని బిల్డ్ చేశాడు. చైనాని లో లెవెల్ నుంచి వరల్డ్ టాప్ స్టేజ్ కి తీసుకొచ్చాడు.